పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి మనం కేవలం పులిహోర తిన్నామా, ప్రసాదం తిన్నామా, డీజే పెట్టి ఎగిరినామంటే దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వాడు ఏ డీజే పెట్టకుండానే 57 దేశాలు సాధించాడు, వీడు ఏ డీజే పెట్టకుండానే 127 దేశాలు సాధించాడు. మీరు ఇన్ని డీజేలు పెట్టి సాధించింది ఏంటంటే సబ్కా మాలిక్ ఏకే, అన్ని దేవతలు ఒకటే, అన్ని గురువులు ఒకటే అనేటువంటి గొర్రె సాంప్రదాయం మన లోపల తయారైతే అది బంద్ కావాలి. దేవుడు ఒక్కడే, వాడు శివుని మొక్కుతావా, రాముని మొక్కుతావా, ఎవరిని మొక్కుతావా తీసుకో, గట్టిగా తీసుకోవాలి. కానీ ఈ మధ్య మనము ఏ ప్రోగ్రాం పెట్టినా జై శ్రీరామ్ అంటున్నాం. జై శ్రీరామ్ అనమని ఎవరు చెప్పారు? నేను చెప్తా. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞంలో ఈ మాట ఉంది, రామ రామ ఎనని వారలు రాలిపోదురు కాలిపోదురు, చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చేరి మొక్కితే బ్రతక నేర్చేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మని, ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి, గుప్పు గొప్పున దారిపోయేది గుర్ర పడుగులు ఏరు పడును, చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చేరి మొక్కుతే బ్రతక నేర్చేరు. అంటే రామరామ అనని వాళ్ళందరూ రాలిపోతారు కాలిపోతారని చెప్పాడు. ఎవడు? మన హిందువులలో కూడా సగం మంది సెక్యులర్ ఉన్నారు. వీడు మనోడే వాడు మనోడే, సారా ప్యాకెట్కు బీరు ప్యాకెట్కు బలేటువంటి దొంగ సంఘాలు, దొంగ నాయకులు, దొంగ సెక్యులర్ హిందువుల వల్ల ప్రమాదాలు ఉన్నాయి. మనం ఇతర మతాలను తిట్టాల్సిన అవసరం లేదు. పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ పని చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రణాళికబద్ధంగా ఉన్నారు. వాళ్ళు 1000 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాలు హిందువులను ఎట్లా వేయాలనో ఆలోచనలో ఉన్నారు. వాడు 200 సంవత్సరాల నుంచి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మనమే ఈ ఆగమాగంలో తిరుగుతున్నాము. ఈ ఆగమాగాలు బంద్ చేసి ఒక యూనిటీకి రావాలి. ఒక నంబర్ చెప్తా, సెల్ ఫోన్లు అందరు తీయండి. నారాయణఖేడ్ పట్టణంలో ఈ మాటలు